अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच अधश्चोद्वं प्रस्तुतास्तस्य शाखा गुणः प्रवृद्धा विषयप्रवालाः अधस्य मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। ఆ సంసార వృక్షపు కొమ్మలు పైకి కిందికి విస్తరిస్తాయి. అవి సత్వ, రజస్, తమస్ అనే గుణాల వల్ల పెరుగుతాయి. ఇంద్రియ భోగాలే వాటి కొమ్మలు. అలాగే మానవ లోకంలో కర్మలతో బంధించే మూలాలు క్రింది వైపున బలంగా వ్యాపించి ఉంటాయి. ఈ శ్లోకం మనము ఎందుకు సంసారంలో బంధింపబడుతున్నామో అద్భుతంగా వివరిస్తుంది. ఇచట పైకి విస్తరించడం అనగా దేవలోకాలు, ఉన్నత జన్మలు, క్రిందకు విస్తరించడం అనగా మానవ, జంతు, నరకలోకాలు. కర్మల ప్రకారం జీవుడు ఎక్కడికి వెళ్ళాలో అని నిర్ధారణ అవుతుంది. గుణ ప్రవృద్ధ అనగా త్రిగుణాల చేత పెరుగుతుంది. త్రిగుణాలు అనగా సత్వం, రజసం, తమసం. సత్వం శుద్ధి, జ్ఞానం. రజసమనగా కోరిక, ఆశ, చలనం. తమసమనగా అజ్ఞానం, ఆలస్యం. ఈ గుణాలే మన ఆలోచనలు, కోరికలు, కర్మలను నియంత్రిస్తాయి. నువ్వు స్వతంత్రుడవనుకున్నా నీ నిర్ణయాల వెనుక గుణాలే పనిచేస్తున్నాయి. విషయ ప్రవాలాహ అనగా ఇంద్రియ భోగాలే మొగ్గలు. కన్ను రూపాన్ని సూచిస్తుంది, చెవి శబ్దం, నాలుక రుచిని తెలియజేస్తుంది, ముక్కు వాసన, చర్మం స్పర్శను తెలియజేస్తుంది. ఈ చిన్న చిన్న భోగాలే పెద్ద బంధాలకు కారణమవుతాయి. చిన్న ఆనందాల వెంట పడితే పెద్ద బంధంలో చిక్కుకుంటాము. క్రిందకు వ్యాపించిన మూలాలు అనగా కర్మబంధం, కర్మానుబంధీని మూలాలు, గత జన్మ కర్మలు, ఈ జన్మ కర్మలు, ఫలితాల ఆశ. ఈ మూలాలు మనల్ని భూమికి బిగిగా కట్టేస్తాయి. కర్మఫలాల ఆశ ఉన్నంత వరకు సంసారము విడువదు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనతో చెబుతున్నదేమనగా, ఈ సంసార వృక్షం నీ కోరికలతో పెరుగుతుంది. వాటిని నియంత్రించకపోతే పైకి వెళ్ళినా క్రిందికి పడినా నీవు బంధితుడివే. ఓం నమో నారాయణ.